చాలా కష్టపడతారు యూపీఎస్సీని క్రాక్ చేయడానికి. సో అలా మీరు కష్టపడి క్రాక్ చేసి దాన్ని వదిలేసి ఇటువైపు టీచింగ్ వైపు ఎందుకు వచ్చారు? టీచింగ్ ఈజ్ అడిక్షన్. సో మిలిటరీలో వర్క్ చేయడం అనేది టఫెస్ట్ థింగ్. ఎస్. సో అందులో మీకు టఫెస్ట్ అనిపించిన థింగ్స్ ఏవి? ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ టఫ్ జనరలీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకాడమీస్ సింగిల్ అటెంప్ట్లో చాలామంది స్టూడెంట్స్ పాస్ అవుతూ ఉంటారు. సో ఎలా కుదురుతుంది వాళ్ళకి? వాట్ ఈస్ దేర్ ఎఫర్ట్? ఫస్ట్ అటెంప్ట్ని ఫస్ట్ ఇయర్లో వచ్చేసింది అనుకోవడము మూర్ఖత్వం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు యూపీఎస్సీ గురు అండ్ మెంటర్ మేజర్ ఒబ్రాయ్ సార్ గారు ఫ్రమ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో యూజువల్గా చాలా కష్టపడతారు యూపీఎస్సీని క్రాక్ చేయడానికి. సో అలా మీరు కష్టపడి క్రాక్ చేసి దాన్ని వదిలేసి ఇటువైపు టీచింగ్ వైపు ఎందుకు వచ్చారు? మ్యామ్, టీచింగ్ ఈజ్ అడిక్షన్. ప్యాషన్ అనుకోవచ్చు. ఎస్ మ్యామ్. నేను ఆర్మీలో సర్వీస్ ఉన్నప్పుడు ఐ వాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ది ఆర్మీ ఆల్సో. సో ఆ టీచింగ్ వైపు న్యాచురల్ అట్రాక్షన్ నాకు అప్పుడే ఐ కుడ్ ఐడెంటిఫై దట్ ఐఎమ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఐడెంటిఫై ది కాజ్ ఆఫ్ హిస్ బర్త్. ఐ ఫీల్ మై కాజ్ ఆఫ్ బర్త్ ఇస్ టీచింగ్. అది ఏ టైంలో ఐడెంటిఫై చేశారు? అట్ వాట్ ఏజ్ యూ హ్యావ్ ఐడెంటిఫై? ఇన్ మై 20s. ఓకే. ఇన్ మై 20s. బట్ స్టిల్ యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకున్నారు? ఎస్ మ్యామ్. బికాజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత టీచర్ అవుతే ఆ స్టూడెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ చాలా తొందరగా, చాలా డీప్గా వస్తుంది. ఓకే. సో దాట్ వాస్ ది పర్పస్. బట్ ట్రస్ట్ మీ మ్యామ్, నేను ఎంత అలసిపోయినా సరే క్లాస్ రూమ్లో అలసట కనిపించదు. ఐ మే ఫాల్ ఆఫ్టర్ ది క్లాస్ రూమ్, బట్ ఇన్ ది క్లాస్ రూమ్ ఐ విల్ బి ది మోస్ట్ ఎనర్జెటిక్. సో డెసిషన్ తీసుకున్నప్పుడు యూపీఎస్సీ క్రాక్ అయిన తర్వాత నేను ఇలా టీచింగ్ వైపు వెళ్తాను అన్నప్పుడు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాట్ వాస్ దేర్ రియాక్షన్? వెరీ వెరీ బిగ్. I was in the armed forces when I cracked this exam. Not only this ma'am, I have cracked many central government exams. లీవింగ్ ఆల్ ఆఫ్ దెమ్, మై మదర్ ఇప్పుడు కూడా అంటారు, జనాలు బట్టలు మార్చినట్టు నువ్వు ఉద్యోగాలు మారుస్తూ ఉంటావు. అన్ని గవర్నమెంట్ ఎంత కష్టమో అసలు. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు. యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్, ఐ వాజ్ దేర్ విత్ కోల్ ఇండియా, ఐ వాజ్ దేర్ విత్ నబార్డ్, I got selected to SBI, I was there with IDBI Bank. I got top rated companies. మైసూర్లో BRBNMPL అని చెప్పేసి ప్రెస్ కంపెనీ ఉంది, వేర్ ద కరెన్సీ గెట్స్ ప్రింటెడ్. ఐ పాస్ దాట్ ఎగ్జామినేషన్. సో మై మదర్ ఈజ్ లైక్, నీకేదో ఇదేదో పిచ్చిలా ఉంది, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని దాన్ని వదిలేసుకోవడము అన్నట్టుగా. కిక్ లేదనుకుంటా. దట్స్ వాట్ I found my kick in teaching. Okay. That's what I said. So ఎప్పుడైనా regret అయ్యారా, like leaving all the good jobs over there? Yes. ఆర్మీ వదిలేసింది నాకు ఒక రిగ్రెట్ ఉంది. బికాజ్ I miss my troops. I miss my jawans. I loved them so much. So that's one. I miss my uniform. I miss my weapon. So what is the reason, sir? అంటే రీజన్ అంటే ఏం లేదు మ్యామ్. I was a short service commissioned officer. Actually, within 1-2 years of my army service, I had decided I'll leave after 10 years. Okay. In fact, there are a couple of reasons, ma'am. Intlo Amma was not keeping well, so she's a cancer patient. So I had to take care of her. So familial responsibilities were also there. I had this feeling, okay, I have given my youth to my country, serving the nation for 11 years. It's fine. Now I have to go back home to take care of Mohammed. సో మిలిటరీలో వర్క్ చేయడం అనేది టఫెస్ట్ థింగ్. Yes. సో అందులో మీకు టఫెస్ట్ అనిపించిన థింగ్స్ ఏవి? Ma'am, training is very very tough. Generally, training is a everyday job in military. There is no excuse to training. So surviving the training is very very difficult. Okay. For the officers, the training is very very tough. For the Jawan, the life in army is very tough. His day starts at 4 in the morning. It ends at 10:30, 11 in the night. He barely gets time to sleep, 5 hours. If he can get 5 hours continuous sleep,
6 hours continuous sleep, he'll be very lucky. He will find a very tough life for the soldiers in the armed forces. సో యూజువల్గా మిలిటరీ పీపుల్ అంటేనే డిసిప్లిన్డ్గా ఉంటారు. Yes. సో అందరూ ఏంటంటే అమ్మో మిలిటరీ అంటేనే డిసిప్లిన్, ఇంకా మిగతా వాటికి అక్కర్లేదా డిసిప్లిన్ లైఫ్లో? ఇన్ లైఫ్ ది మోస్ట్ దట్స్ వై పేరెంట్స్ డిసిప్లిన్ ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారు పిల్లల్లో. ది డిసిప్లిన్ ఈజ్ యాక్చువల్లీ లెర్న్డ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీలో పేరెంట్స్ డిసిప్లిన్గా ఉంటే న్యాచురలీ కిడ్స్ విల్ ఆల్సో బి డిసిప్లిన్. That's why parents have a social responsibility to be disciplined. Correct. See, whatever we spoke about the Kolkata issue, whatever we spoke about the social issues that are there in the society, corruption and all, this is, a direct manifestation of missing discipline in life. ఓకే. సో సిస్టమ్ మనం చేంజ్ చేయలేము, ఇంకా సిస్టంలో వీఆర్ వన్ ఆఫ్ ద ఏమంటారు పార్ట్ అయిపోయాము అని అందరూ వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి నేనైతే వెళ్ళిపోతున్నా, మీరు అలా వెళ్ళిపోతున్నారా? సో వీ కాంట్ చేంజ్ ద సిస్టమ్, ఐఎమ్ ఆల్సో లేదు మ్యామ్, సిస్టమ్ని చేంజ్ చేయాలి అనే కోరిక పట్టుదల ఉంటే, ఇఫ్ యూ ఐడెంటిఫైడ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, యూ కెన్ చేంజ్. ఇప్పుడు నేను మీకు చెప్తాను మ్యామ్, ఈ యూపీఎస్సి ఒక డొమైన్లో లాట్ ఆఫ్ ఇంజస్టిస్ టు ద స్టూడెంట్స్ దట్ వాజ్ హ్యాపెనింగ్, ఎస్పెషలీ ఇన్ ది హైదరాబాద్ మార్కెట్లో. చాలా అంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యాకల్టీతో మాట్లాడే స్కోప్ ఉండకపోవడం కానీ, ఒక టెస్ట్ పెట్టకపోవడం కానీ, ఒక మెంటర్షిప్ కానీ అసలు ఏవి ఉండేవి కావు. ఇప్పుడు కూడా చాలా ఇన్స్టిట్యూట్స్లో అలాగే ఉంది మ్యామ్ పరిస్థితి అలాగే ఉంది. బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ ఎనీ డిసిజన్ ఇన్ ఏకమ్ విల్ బి టేకన్ కీపింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ది సెంటర్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. సో ఆ డైమెన్షన్లో స్టూడెంట్కి ఒక సపోర్ట్ కావాలన్నా, స్టూడెంట్కి ఒక స్టడీ మెటీరియల్ సపోర్ట్ కావాలన్నా, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ సపోర్ట్ కావాలన్నా, ప్రతి వారం టెస్ట్ జరగాలన్నా, ఇవన్నీ విషయాల్ని చాలా స్ట్రిక్ట్గా చేస్తాను. సో by that time I can tell you what is happening in the institute. So that is how the schedules are drawn. We are known for our proper scheduling. Saturday morning 8 o'clock exam ante 6:100 అయినా 106 అయినా 8 o'clock exam జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 8 o'clockకి, మెయిన్స్ ఎగ్జామ్ 10 o'clockకి, ఫాలోడ్ బై యువర్ మెంటర్షిప్. ప్రతి వారం స్టూడెంట్ కౌన్సిలింగ్ జరగాల్సిందే, ప్రోగ్రెస్ మానిటర్ చేయాల్సిందే, రిపోర్ట్ ఇనిషియేట్ చేయాల్సిందే. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడో చదువుకొని ఎక్కడెక్కడో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను. సో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు, లైక్ ఏం మాట్లాడతారు వాళ్ళతో? బికాస్ దే విల్ బీ ఇన్ అ వెరీ డిప్రెస్డ్ స్టేట్. ఎస్ మ్యామ్ యాక్చువల్లీ మ్యామ్ ది స్టూడెంట్స్ దే ఫీల్ చీటెడ్. మనీ పరంగా కాదు మ్యామ్, మా టైం పోయింది. డెఫినెట్లీ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ, రైట్? సో ఇనీషియల్ కౌన్సిలింగే వాళ్ళతో పాటు ఒక 1.5 hours నేను కూర్చుంటాను. దట్ ఈస్ వేర్ వన్ స్టూడెంట్ yesterday told, you written everything like as if you are a doctor and I am a patient. I said, you have identified yourself correctly. You are a patient and I am a doctor, because I need to know why you are failing 3 attempts. So then I told him, this is the reason why you are failing in the last 3 attempts. Okay. So that's where his father made a statement. I think finally we landed at the right place. Ante 3-4 years of bad experience, ma'am. He said, I have paid money in lakhs and people did not do justice to my son. Okay. I said, he is weak here. We need to work on this dimension. Next year he will pass. Okay. And very bright student, ma'am. See, bright student, spending money, making effort, still not passing. Who is to blame? అకాడమీస్ అని చెప్పొచ్చు. 100%. Why? Because if you do not do individual customized approach to somebody's learning process, he will not be able to come out of his weaknesses. సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు మీ దగ్గర. ఇస్ ఇట్ పాసిబుల్ కస్టమైజ్డ్గా ఒక స్టూడెంట్ని తీసుకొని అనలైజ్ చేసి? Mentors. That is where the role of mentor comes. Okay. One mentor handles 18 to 20 students. Okay. So you need to have more mentors. The mentor has to be an experienced person. I run training for the mentors. Okay. Mentors do the training for the students. So that's where it's a, see, I have a thought process about UPSC.
how a child has to come out in the preparation. I pass on it to my mentor. ఓకే. The mentor passes it on to the student. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకాడమీస్ సింగిల్ అటెంప్ట్లో చాలామంది స్టూడెంట్స్ పాస్ అవుతూ ఉంటారు. సో ఎలా కుదురుతుంది వాళ్ళకి? వాట్ ఈస్ దేర్ ఎఫర్ట్? మ్యామ్ సింగిల్ అటెంప్ట్ని ఫస్ట్ ఇయర్లో వచ్చేసింది అనుకోవడము మూర్ఖత్వం. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ ఇయర్ అవుట్పుట్, ఇట్ ఈస్ అన్ అవుట్పుట్. ఇప్పుడు టీనా దాబీ ఉంది మ్యామ్, అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది, అందరూ మాట్లాడతారు. కానీ బిఫోర్ షీ రోట్ ది ఎగ్జామ్ షీ ప్రిపేర్డ్ ఫర్ 6 years. ఇది ఎవరు మాట్లాడరు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది అని మాట్లాడతారు. ఓకే. ఫస్ట్ అటెంప్ట్లో రావడానికి 6 సంవత్సరాలు కష్టపడింది అమ్మాయి. సో 6 సంవత్సరాలు ఎప్పుడు తను రాయాలని రాయలేదు, ఎగ్జామ్. ఎందుకంటే షీ ఫెల్ట్ షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ yet. ఓకే. And she started her preparation while in her graduation only. బట్ అది కరెక్టా రాంగ్? 6 ఏళ్ళు నేను ప్రిపేర్ అవుతున్నా కూడా Along with your graduation. That's where she started early. ఓకే. That's where she started early. అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం రాస్తే లేదు మ్యామ్. అన్న ట్రై అవసరమా లేదా? నో, ఐ సజెస్ట్ నో. నేను ఎప్పుడు చెప్తాను నా పిల్లలకి, ద కిక్ ఆఫ్ పాసింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ది లైఫ్. ఊరికే అటెంప్ట్లు ఇవ్వకండి. ఇఫ్ యూ ఫీల్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్, డోంట్ గివ్ ది అటెంప్ట్. ఓకే. కాన్ఫిడెంట్గా మీకు 2 years పడితే 2 years ప్రిపేర్ అయ్యి రాయండి, 3 years పడితే 3 years ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ అనిపించినప్పుడే రాయండి. ఓకే. నేను అదే చెప్తాను, ఎందుకంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతే కనుక ది వరల్డ్ విల్ రిమెంబర్ యూ ఫర్ లాంగ్ టైమ్ డెఫినెట్లీ. అండ్ దే విల్ లుక్ అప్ టు యూ హౌ టు డూ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు బి దాట్ పర్సన్, బీ పేషెంట్, improve your preparation and give a best shot in the first shot. ఓకే. That's all. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, అవును. సో ఈ మూడిట్లో ఏది టఫెస్ట్ అంటే ఏం చెప్తారు? మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే. మెయిన్స్ ప్రిపరేషన్ ఎందుకంటే ప్రతి విషయంలో మీ అభిప్రాయం రావాలి. దాట్ టేక్స్ టైం. సో జనరలీ ఏమవుతుందంటే ఒక అపోహ మ్యామ్, దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆల్సో. ఒక బుక్ చదివేసి రాసేయచ్చు అనుకుంటారు. నో, బుక్ చదవడం యూ ఓన్లీ గాట్ ఇన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు అనలైజ్ దట్ ఇన్ఫర్మేషన్. Okay. You have to ask questions. You have to frame opinion on it and then learn to communicate. సో ఒపీనియనేటెడ్గానే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కాదు, 100%. ఓకే. UPSC మెయిన్స్ is all about opinionated answer, right? సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ మీద, ఒక పర్టికులర్ టాపిక్ మీద. సో అది కరెక్ట్ ఒపీనియన్ అని ఎలా తెలుస్తుంది? మెంటర్ అదే కదా, దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ మెంటర్, నో, ఓకే. టు టీచ్ యూ టు థింక్ అండ్ టు టీచ్ యూ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్. ఓకే. జనరలీ మనం చాలా సులువుగా ప్రతిదానికి గవర్నమెంట్ మీద బ్లేమ్ వేసేస్తాం, బట్ దట్ ఈస్ నాట్ సో. దిస్ సొసైటీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ లాట్ ఆఫ్ ఇల్స్ ఇన్ దిస్ సొసైటీ. సొసైటీ అంటే ఎవరు? మనమే కదా. మనమే, డెఫినెట్లీ. సో దెర్ ఈజ్ అ నీడ్ టు చేంజ్ అవర్ సెల్స్ ఆల్సో. ఓకే. సో ఈ డైమెన్షనల్ థాట్ ఒక స్టూడెంట్లో రావడానికి ఒక 16 to 18 months టైం పడుతుంది. సో ఒక బ్యాలెన్స్డ్ స్టూడెంట్ రావాలి అంటే 16 to 18 months అండర్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ.